మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీసులు ఇంటికి రావడంతో రఘురాం కుటుంబ సభ్యులు అందరూ కూడా బయటికి వస్తారు, నిలబడి ఉంటారు. ఊరి జనమంతా కూడా బయట నిలబడి ఉంటారు. చారు ఈ ఇంటి మనిషేనా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. అవును, మా చెల్లెలి కోడలు అని రఘురాం చెప్తూ ఉంటాడు. చారులతని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతిరోజు ఆమె అదనపు కట్నం కోసం వేధించుకు తింటుండేవారంట కదా. అంతేకాకుండా మీరు చారుపై కిరోసిన్ పోసి తగలబెట్టడానికి కూడా పూనుకున్నారు. ఇవన్నీ కూడా మాకు కంప్లైంట్ వచ్చాయి, అందుకే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. కానీ మీరు చేసుకున్నవన్నీ కూడా నిరాధారాలు, ఏవి కూడా నిజం కాదు అని ఆద్య చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చారులత గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు, ఇవన్నీ మీరే చేశారనడానికి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను చూడండి అని పద్మ చారుపై కిరోసిన్ పోస్తున్న వీడియోని అంతా కూడా ఇన్స్పెక్టర్ చూపిస్తూ ఉంటాడు. చూసారా, ఈ ఆధారాల ప్రకారం మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్పదు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. అలాగే మీరు ఆధారాలు చూపించారు కదా, అరెస్ట్ చేయండి, మీ పని మీరు కానివ్వండి అని రఘురాం అంటూ ఉంటాడు. దాంతో పద్మ చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. అప్పుడే ఊరి జనాలు మేము ఒప్పుకోం, రఘురాం గారు అలా ఎప్పటికీ చేయరు అని వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారు. అప్పుడే రఘురాం ఆగండి, మీరు వీళ్ళని అడ్డుకున్నారంటే నా పైన పడినంత అలాగే ఉండిపోతుంది, కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి అని రఘురాం చెప్తూ ఉంటాడు. ఊరి జనాలందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు. ఇంకా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఏంటండి ఇది అని జానకి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అలా పద్మని రఘురామ్ని ఇద్దరిని అరెస్ట్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇంకా రామలక్ష్మి కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంది. ఏమైంది, అందరు ఎందుకు ఇలా బయట ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. మామయ్యని అమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఆ చారు రాక్షసి కంప్లైంట్ ఇచ్చింది అని సేను చెప్తూ ఉంటాడు. నాన్న అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఆద్య జానకి బాధపడుతూ ఉంటారు.